నెక్స్ట్ ఎమ్మెల్యేగా పుట్టపర్తి నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి. సీఎం పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన లక్షణంగా ఉందేమో. మళ్ళీ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకున్నాం. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటేశారమ్మా? దీపకే వేస్తాము. దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికేనా? ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం, ఓట్లు కానీ ఏదైనా నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నారు. దీనిపైన మీ స్పందన? అదేందో మేము అదైతే తెలియదు కానీ మాకు సందన అంటే సీఎం జగన్ సార్ అవుతాడు, ఎవరెక్కడన్నా చేరుకొని సీఎం జగన్ సార్ అవుతాడని మాకైతే రావాలా, కంపల్సరీగా సీఎం జగనే రావాలని మాకు ఇష్టం. రాబోయే ఎలక్షన్స్లో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి ప్రభుత్వం కావాలనుకుంటున్నాం మేడం. అంటే మీరు ఎవరికి మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు? మేము జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలనుకున్నాం. నిరుద్యోగం అనేది లేకుండా పోతుంది అనేది, ఓన్లీ ఫ్రీ పథకాలు ఇవన్నీ ఉంటే డెవలప్మెంట్ ఏమి ఉండదు మేడం. ఇప్పుడు సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం జగన్ గెలిస్తేనే బాగుండేది మేడం. ఆయన చేసిన అభివృద్ధి ఏంటండి? సీఎం జగన్ గారు చేసిన అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి బాగా సహాయం బాగా చేస్తున్నారు కదా. ఉండే వాళ్ళకే కొంచెం బాధ. మా ఎట్ల వాళ్ళు పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను బాగా చదివించే వాళ్ళకు కూడా డబ్బులు వేస్తున్నాడు. అందువల్ల నా వరకు జగనే బాగుంది అనేది అనుకుంటున్నాను అమ్మయ్య. పుట్టపర్తి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఏమి చేశారంటే మీరు ఏం చెప్తారు? ఏం చేయలేదంట, ఏం సుఖం లేదు, అన్ఫిట్ అయినా వేస్ట్ క్యాండిడేట్ అని చెప్తాను. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరు కొట్టేశారు? నేను తెలుగుదేశం చేస్తాను. ఇప్పుడు మీరు పల్లె రఘునాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటా అంటున్నారు. కల్పించుకోండి. అంటే మళ్ళీ ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నించుంటే ఆయనకే మీరు మద్దతు ఇస్తారా? ఆయనకే. సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా? మేము వేసేది ఎమ్మెల్యేకే, జగన్కే వేసేది. ఏరే వాళ్ళు ఎవరు వచ్చినా ఏం. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానిపైన జగన్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఏం ఎఫెక్ట్ పడదు, జగన్కే పడుతుంది. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరు కోటేసి గెలిపించుకుంటారండి? జగన్మోహన్ రెడ్డికే. 22 ఇప్పుడు డబ్బులు వేయాలి అనుకోండి, ఇప్పుడు వేయలేదు. 18,000 ఒకసారి డబ్బులు వేయాల, అది ఇంకా రాలేదు. మరి సీఎంగా ఎవరు గెలవాలనుకుంటున్నాడు? వైసీపీ పార్టీయా లేకపోతే టీడీపీ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మనం ఏం చెప్పేదాం ఇంకా? మీ అభిప్రాయం చెప్పండి ఆంటీ, పర్లేదు. ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుందంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. జగన్ వదిలిపెట్టిన సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? అందరికీ పింఛన్ వస్తుందా మీకు? వస్తున్నామా. రాబోయే ఎలక్షన్స్లో మీకు ఎవరు కొట్టేస్తారు? మీరు ఎవరు కొట్టేస్తారు రాబోయే ఎలక్షన్స్? ఎవరికి? జగన్. వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడైతే ఎంఆర్ ఆఫీస్కి అక్కడ పోయేవాళ్ళము, ఇప్పుడు ఎన్నికల వాళ్ళు వస్తున్నారు చేపించుకొని పోతున్నారు మేడం. ఇదే మంచిది, ఇట్టే కొనసాగితే ఇంకా మంచిది, బాగుంటుంది. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరు కొట్టేస్తారు? జగన్కే మేడం. మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదా? నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కదా. ఏదో కొద్దిగా ఆరాకొర లగించినాయి. ఇల్లు పెద్దగా ఉందనో, భూమి ఎక్కువ ఉందనో కోతలు కోసినారు. అయితే ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంది అనుకుంటున్నాం. సీఎంగా రాబోయే ఎలక్షన్స్లో సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుందని? మేము చంద్రబాబు. అయితే మళ్ళీ సీఎంగా ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? మా ఉద్దేశంలోనే మా రావాలని ఉంది, జగన్ రావాలని ఉంది. ఆయన దేవుడు అనుకోండి, మా దేవుడు. నమస్తే. మీ పేరు? ముంతాజ్ బి. ఇప్పుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి పాలనలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే మీరు ఏం చెప్తారు? మంచిగా అంటాము, మంచోడు అయిపో. అంటే ఎటువంటి అభివృద్ధి చేశారండి పుట్టపర్తి నియోజకవర్గానికి? అన్నీ బాగానే చేశాడు కదా, ఏంటి బాగా చేయలేదు, బాగా చేశాడు అన్ని, పర్వాలే. మరి సీఎం గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? బాగుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే చేశాడు, అందుకే అది మళ్ళీ అయిపో గెలిపేయాలని అనుకుంటున్నాం. మరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కదా, దీనివల్ల దీంట్లో దిగింది దాంట్లో పోతుంది. ఆమె కోసం మేము ఎట్టపడదాము అంటే జగన్మోహన్ గారికి ఏదైనా ఓట్లు చీలే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. వస్తుంది, అయిపోయిస్తాడు ఇప్పుడు సరే.